రామారావు గారికి చూసారా మీరు? చూసారా? ఎక్కడ సినిమా ఇక్కడ నీ పెళ్లి ఏ వయసులో అయింది? 30 పెద్దానికి ఎన్ని ఉంటాయి అప్పుడు? పాతిక ఉంటాయి. అప్పుడు పెళ్లి ఖర్చు ఎంత అయింది ఏంటి అప్పుడు గుర్తుందా? ఖర్చులు అప్పుడు కొంచెం ఒక రోజులు కదా, ఓ 10,000 అయి ఉంటాయా? పైన దాటి పెళ్లి కదా. భోజనాల్లో అప్పుడు వంటల్లో మాంసం గట్ట వేసేవారా? లేదు, కూరగాయలేనా? పప్పు, గుమ్మడికాయ, కాయగూరలు బాగా వచ్చేవారు అప్పుడు జనం బాగా వచ్చేవారా? అయితే ఫ్రెండ్స్, అప్పట్లో ప్రయాణానికి సంబంధించిన వెహికల్స్ ఏమి ఉండేవి కాదండి. అంటే మన బస్సులు కానీ లేదంటే ఆటోలు కానీ చాలా తక్కువగా తిరిగాయి అనమాట. ఎప్పుడో మార్నింగ్ ఒకసారి బస్సు వస్తే మళ్ళీ ఈవినింగే వచ్చాయి అనమాట. ఇంకా ఆటోలు అయితే చెప్పవసరం లేదు, ఎప్పటికో వచ్చాయి అనమాట. కనుక మా గ్రామస్తులు ఏం చేసేవారంటే ఏ ఫంక్షన్కి ఏ పెళ్ళికి వెళ్ళాలన్నా సరే ఎంత దూరమైనా సరే నడిచి వెళ్ళేవాళ్ళు అనమాట. ఆ నడక ఎంతో ఆనందాన్ని కూడా ఇచ్చేది కాదంటలేదు. కాకపోతే ఏంటంటే దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా అంటే చాలా అలసటిగా చెందేవారు అనమాట. కాదు, అప్పట్లో నడిచి వచ్చేవారా పెళ్లికి? నడితే కదా, ఇంకెంత దూరం అయినా నడితే. అమ్మకి రోనిములో సార్ ఎండాలి తాత్సారు లావరాయి నుంచి నడిచి రావాలా, నడిచి వెళ్ళాలా. చచ్చిపోతే అప్పుడు పుల్ల జోడు వాళ్ళ కూడా ఏమి. విన్నారు కదండి మా పెద్దనాన్నగారి మాటలు. అయితే అప్పట్లో ఎంత దూరం ప్రయాణించారో అంత దూరం కూడా ఉత్తికాలతో, అంటే వట్టికాలు అంటాం కదా, చెప్పులు లేకుండా నడిచేవారండి. చాలా అంటే చాలా బాధాకరమైన విషయం అది. ఎందుకంటే కొండల్లో కోనల్లో, అప్పుడు కొండలే కదా దారంతా, కొండల నుంచే ప్రయాణించవలసి ఉండేది అనమాట. అందువల్ల ఏంటంటే చాలా ఇబ్బంది పడేవారు అనమాట. పుర్రవాళ్ళ తల్లిది కొడుకు ఉండేది అంటే 2 ఇల్లు పుర్రవాళ్ళ. ఇటు 2 ఇల్లు. అక్కడేమో చెదల పెద్ద అబ్బాయిది, చెదల బాబురావు తల్లిది చిన్న అబ్బాయి పేరు. 3 ఇల్లు ఉండి చూడు. ముసలాగా గుడిసాలకు నడిపిల్లోళ్ళు ఇల్లు ఉండేది. ఎంత అడివే కదా పెద్దన, ఇదంతా అడివే. సింధూరు వచ్చింది ఇల్లు కట్టి. అయితే ఫ్రెండ్స్, మా పెద్దనాన్న గారు చెప్పేది ఏంటంటే ఈ ఊరంతా ఒకప్పుడు అడవి అనమాట. అప్పుడు ఏ నివాసం లేక, ఎక్కడ స్థలం లేక, ఇక్కడైతే ఈ నివాసాలు ఏర్పాటు చేసుకొని ఒక్కొక్కరిగా రావడం జరిగింది అనమాట. ఇక్కడ ఒకప్పుడు అంటే మా పెద్దనాన్నలు చిన్న వయసులో జంతువులు కూడా తిరిగేటండి. సింధు ఎలుగుబంటి అనుకుంటా, నాకే తెలియదు కానీ ఎలుగుబంటి అనుకుంటా, అవి కూడా తిరిగాయంట. చాలా జంతువులు అయితే ఇక్కడ తిరిగాయంట. ఆ జంతువుల మధ్య వీళ్ళు నివాసం ఉండేవారంటారు. ఏదేమైనా సరే ఇదంతా జంతువులకి సంబంధించిన ప్రదేశాలండి, ప్రాంతాలండి. కాకపోతే మనం వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్నాం. జంతువులు ఏమాత్రం తప్పు కాదండి. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఏంటంటే మన మానవ మనుగడకి తప్పకుండా ఇటువంటి ప్రదేశాలు ఉండాలి. అందువల్ల అయితే ఇక్కడ నివాసాలు అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది అనమాట. గౌరవంగా బతుకుతున్నారు, అందంగా. ఆయన ఇంత గుడ్డ ముక్క దొరికి తెలిసిన తల్లిదండ్రులు గెంజిపోయడమే కష్టం. మళ్ళీ సంక్రాంతికి ఏదో సరదాగా పండుగ రోజు కుట్టించి ఇంత ప్యాంట్లు, ఆ ప్యాంట్లు మళ్ళీ సంక్రాంతికే సొక్క తొడుక్కొని అంటుకున్నది సొక్క తీసేసి పని చేయాలి. అది మాసిపోద్ది. ఇప్పుడు టైట్ గా కుట్టించుకుంటున్నారు, గల్లీగా ఉండాలా. చెవిటంటే వాళ్ళు ఇది అదే చొక్క అంటే సంక్రాంతి పండగ కొన్న చొక్క ఇంకా మళ్ళీ సంక్రాంతికి అదే సంక్రాంతికి అంటే ఇంకా ఆ రోజు తొడుక్కొని లోపల చుట్టం వెళ్తే బంధు వెళ్తే తొడుకు.
విన్నారు కదండి. అప్పట్లో కొత్త చొక్కా కొనుక్కోవడానికి కూడా చాలా ఇబ్బంది పడారు అన్నమాట. ఎందుకంటే అక్కడ ఉన్న స్తోమత అటువంటిదనమాట. ఆ కాలంలో ఉన్న స్తోమత. ఇదంతా మా తాతలు, మా నాన్నలు వాళ్ళందరూ అనుభవించిన అనుభవాలనమాట ఇవన్నీ. ఇప్పటికీ ఆ అనుభవాలన్నీ తలుచుకుంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఇప్పట్లో రేషన్‌కి అంటే బియ్యం కూడా డబ్బులు లేని రోజులు కూడా ఉన్నాయి. అలాగే దుంపలు, అడి దుంపలు తిని బ్రతికే రోజులు కూడా ఉన్నాయండి. ఆ రోజుల నుంచి ఈ రోజుల వరకు మేము ఇలా నెట్టుకుంటూ వచ్చామన్నమాట. ఇది ప్రతి గ్రామస్తుల యొక్క వీరగాథనే చెప్పుకోవాలి. ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న వ్యక్తి యొక్క చరిత్ర అండి ఇది ఖచ్చితంగా. చెప్తే కాయలేక అమ్మవైపు ఆకలికి ఆకలికి చింత పిక్కలు కాల్చుకొని తినేసేవారు అబ్బా. అయితే ఫ్రెండ్స్ ఆ రోజుల్లో మాకు చాలా ఆవులు ఉండేవండి. అవి మేపడానికి కొండకి వెళ్ళేటప్పుడు ఏం తినకుండా కూడా వెళ్ళేవారండి. మా నాన్నగారు కావచ్చు, మా తాతయ్యలు కావచ్చు, మా పెద్దనాన్నలు వీళ్ళందరూ కావచ్చు. ఏంటంటే ఏం తినకుండా వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే ఇంటికాడ ఏమి ఉండేది కాదనమాట. అయితే ఆకలికి తట్టుకోలేక ఆ కొల్లకెళ్ళే ముందు రోజే కొన్ని చింతపిక్కలను అయితే తీసుకొని వాటిని వేయించి తర్వాత నానబెట్టుకుండేవారండి. కొండ మీద ఆకలేసినప్పుడు అవే తినేవారు అన్నమాట. ఆ విధంగా ఆకలిని తీర్చుకునేవారు. ఇది చాలా బాధాకరమైన విషయం అనే చెప్పుకోవాలి. ఇప్పటికీ తలుచుకుంటే చాలా ఏడుపు వస్తుందండి. పొద్దున్న పూస్తే సాయంత్రం దాకా నానిపోతుంది. వేపేసి వేపలేసి కుమ్మేసి పులుసు అంతా చెరిగేసి నీళ్ళు వద్ద పోసి సరిపెట్టి పోసి ఉడికిపోతాయి. కారం పాడేసి చూసారా ఎప్పుడైనా రామారావు గారికి చూసారా? మీరు చూసారా? ఎక్కడ సినిమా ఇక్కడ పింజరకొండ వచ్చారా? షూటింగ్ తీసేది కదా, షూటింగ్ లో చూసాను రామారావు గారు. వాళ్ళు ఏం చందగా అందంగానే ఉంటారు. మళ్ళీ ఎత్తు సరపడంత ఎత్తు మంచి ప్రదేశంలో. ఇంకా చిరంజీవి గారిని ఎవరినైనా ఈ చిరంజీవి అలా చూడలేదులే. చూడలేదా? సినిమా చూడలే. మళ్ళీ రాజీవ్ గాంధీ గారు వచ్చారండి. హెడ్ సైడ్ వచ్చాడు. ఎక్కడికి చూడరా? అడ్డదిగిలి వచ్చారండి. గంట చూడాలని దిగి మళ్ళీ అడ్డదిగిలి వచ్చాడు. అదే మన ప్రధానమంత్రి అనమాట ఆయన. అప్పుడు ఆయన ప్రధానమంత్రి అప్పటికే అయ్యున్నారా ప్రధానమంత్రి? లేదు, అవ్వలేదా? ఇప్పుడు లేదు. కళ్ళు ఉన్నది పదవిలో ఇందిరాగాంధీ గారా? మానవ బాంబు. విన్నారు కదండి. మా పెద్దనాన్న గారు కూడా రామారావు గారిని చూసారంట. అదే సీనియర్ రామారావు గారు, నందమూరి తారక రామారావు గారిని కూడా చూసారంట. అలాగే రాజీవ్ గాంధీ గారిని కూడా చూసారంట. అంటే చోడవరం అప్పుడు ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేస్తారు కదా, ఆ టైంలో అయితే చూడడం జరిగింది అన్నారు. అడ్డతెగలు వచ్చారంట. అయితే ఫ్రెండ్స్ వీళ్ళకి చాలా విషయాలు తెలుసండి. అప్పట్లో టీవీ లేకపోయినా సరే రేడియో ద్వారా అయితే తెలుసుకున్నారు అన్నమాట కొన్ని విషయాలు బ్రిటిషర్తోటి. సెలబ్రంలో పనిచేసి కూడా కొట్టినా కానీ అప్పుడులో. అయితే ఫ్రెండ్స్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారు కూడా మా ప్రాంతం వైపు అంటే మా అడవుల వైపు కూడా తిరిగారంట. ఇదంతా మా పెద్దనాన్న గారి మాటల్లో తెలుస్తుంది. ఎందుకంటే మా పెద్దనాన్న గారికి వాళ్ళ నాన్నగారు చెప్పడం జరిగిందంట. ఆ విధంగా అయితే మా పెద్దనాన్న గారు ఇప్పటికీ మా పెద్దనాన్న కాదు చాలామంది మా గ్రామస్తులు అదే చెప్పుకుంటారు. అల్లూరి సీతారామరాజు గారు మన గ్రామానికి కూడా వచ్చారంట, మన కొండ ప్రాంతాలు కూడా తిరిగారని చాలామంది చెప్పుకోవడం జరుగుతుంది అన్నమాట. సో ఫ్రెండ్స్ విన్నారు కదండి మా పెద్దనాన్న గారి మాటలు. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్లు అయితే తప్పకుండా తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి ఇంకా నచ్చితే. మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ చాలా ఉన్నాయండి, చూసే ప్రయత్నం చేయండి, మీకు చాలా బాగా నచ్చుతాయి. సో ఫ్రెండ్స్ మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.